హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయా, ఉద్రిక్తంగా మారుతున్నాయా, లేదా కక్ష రాజకీయాల్లాగా మారుతున్నాయా, కక్ష సాధింపు రాజకీయాల్లా మారుతున్నాయా అంటే ఏమీ చెప్పలేని దుస్థితి. కూటమి సర్కారు వచ్చింది, అన్ని పార్టీలు కలిసి, అంటే అదొక మిక్స్డ్ పార్టీ, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ మూడు కలిసికట్టుగా, అంటే ఒకరిగా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోలేమన్న ఒక ఆలోచనతో అప్పట్లో వాళ్ళు చేసింది కరెక్టే కావచ్చు. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆత్మాభిమానంతో ఉండొద్దు, మూర్ఖంగానూ ఉండొద్దు. నేను ఒక్కడనే వెళ్తా, నాకెవరు వద్దు, నాకెవరు ఉన్నారు, నేను ఒక్కడనే వెళ్ళి గెలుస్తా అనుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అలా అనుకునే వాళ్లకు మరొక లక్షణం కూడా ఉండాలి. నేను ఒంటరిగా వెళ్తాను అనుకునే వాళ్లకు కష్టమైన సుఖమైన సమానంగా స్వీకరించేటువంటి ఒక మనస్థితి కూడా ఉండాలి. అంతే తప్ప కష్టం వచ్చిందని కుంగిపోయి ఇంట్లో దుప్పుడు కప్పుని పండుకోవడం, సుఖం వచ్చింది కదా అని పొంగిపోయి ఊర్లో అంతా పోయి నాకు సుఖం వచ్చిందని చాటింపు వేయడం, ఈ రెండు కూడా అనారోగ్య లక్షణాలే ఒక రాజకీయ పార్టీకి. ఆ విధంగా చూసుకుంటే తెలుగుదేశం గత 5 ఏళ్లలోన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొనింది. సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ ఫినామినా, అంటే రాజకీయ తీరుతెన్నులు చూస్తుంటే ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల తీవ్రత ఎక్కువ తక్కువనా అనేది అధికార పక్షం వ్యవహరించే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. గతంలోన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇదే జనసేన పార్టీ వాళ్ళు, అభిమానులు, సింపథైజర్సు వాళ్ళందరూ కూడా జగన్ వ్యవహార శైలిని చాలా దుర్మార్గంగా చూపించారు. మమ్మల్ని ఇది చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. కొన్ని కళ్ళెదుట కనిపించాయి కూడా. చెన్నాయుడిని నిర్బంధించడం కావచ్చు, లేదా పట్టాభిని నిర్బంధించడం లాంటివి ఉదాహరణలు కావచ్చు, చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి ఏకంగా జైలులో కూర్చోపెట్టడం కావచ్చు. అయితే వీటన్నిటికి కూడా అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇందులో మా ప్రమేయం ఏముంది, వాళ్ళు వ్యవహరించిన తీరును బట్టబయలు చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు అలా వ్యవహరించారు, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అని అప్పట్లో ఆయన అన్నారు. అయితే ఆ మాటను వీళ్ళు ఎలా తీసుకున్నారు, అది ఎలా కుదురుతుంది, మీరు కక్షపూరితంగా కదా ఇవన్నీ పనులు చేసింది అని. సరే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైలు పాలయ్యారు, నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలిసి వచ్చారు. ఆయన నా చావైనా రేవైనా నాకు చంద్రబాబు నాయుడుతోనే అని మూకుమ్మడిగా మద్దతు పలికారు. ఇన్ని వ్యవహారాలు నడిచిన తర్వాత ప్రజలు కూడా ఇదేదో చూద్దాము అని కూటమికి అవకాశం ఇచ్చారు. సరే, గతంలోనూ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అందువల్లనే ప్రజలు వాళ్లకు సానుభూతితో వాళ్ళకు అధికారం ఇచ్చారే అని అనుకుంటే, మళ్ళీ ఈసారి వాళ్ళు కూడా అదే దారిలో ప్రయాణం చెయ్యొద్దు కదా. గతానుభవాలు చెప్పిన పాఠాల నుంచి కొత్తగా మనం ఏమైనా ప్రయత్నించాలి కదా అంటే అబ్బే అలా ఏమీ లేదు. మనం అదే దారి, కాకపోతే ఇంకా కాస్త మాడిఫైడ్ వెర్షన్తోన, మాడిఫైడ్ మోడల్తోన వీళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళు కూడా ఎడాపెడా కేసులు పెడుతున్నారు, ఎడాపెడా జైలుకు తీసుకెళ్తున్నారు, ఎడాపెడా ఉపా కేసులే పెట్టేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. వీళ్ళు కూడా చెప్తున్నది ఏంటి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మాకు దానికి సంబంధం ఏముంది, మళ్ళీ ఎలా పడితే వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటారా ఏంటని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. మళ్ళీ గతంలోన ఈ లెక్కలో చూసుకుంటే సోషల్ మీడియాని ఈ రెండు రాజకీయ పార్టీలు తమ వాద ప్రతివాదాలతో, తమ ఆరోపణలతో, తమ కామెంట్లతో మొత్తం కూడా ఒక రకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన మాట వాస్తవం, ఇప్పటికీ సృష్టిస్తున్న మాట కూడా వాస్తవం. ఈ మొత్తం సినారియోను మనం దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలోన మనం కొద్దిగా ఆయన్ని ఎందుకు గుర్తుంచుకోవాలంటే, ఈసారి ఎన్నికల్లోన ఆయనకు వచ్చింది కేవలం 11 సీట్లే. సరే, గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడికి తక్కువ సీట్లే వచ్చాయి. ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళకి తక్కువ సీట్లు వస్తున్నాయి. ఇప్పుడు అది ఫిక్స్డ్ ఫినామినాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో, దాన్ని ఎవరు మార్చలేరు. సరే, ఇప్పుడు ఈ 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదాకు కూడా దూరంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకేం చెయ్యలేడు, అతన్ని ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అని కూటమి సర్కార్ అనుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టైల్లోన వాళ్ళు పాత ఖాతాలన్నీ తీసి లెక్కలు డొక్కలన్నీ సరిచూసుకొని ఎవరెవరిని ఎలా ఎక్కడెక్కడ కూర్చోపెట్టాలో అక్కడ కూర్చోపెట్టే పనులని చేస్తున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియాలోనూ వాళ్ళ విభాగం వాళ్ళు కూడా, వాళ్ళ ఐటీ విభాగం కూడా ఎడాపెడా కామెంట్లు చేస్తున్నారు, దారుణంగా కామెంట్ చేస్తున్నారు, యువతల వీళ్ళు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి చెల్లుకు చెల్లు, ఇక్కడ ఎవరు శుద్ధ పూసలు కాదు కదా, వాళ్ళు కాదు వీళ్ళు కాదు అన్నప్పుడు ఒకరినే వీళ్ళు చూడు ఇలా చేస్తున్నారని అనుకోవడంలో అర్థమేముంది. కాకపోతే
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉందా అని మనకు అనిపిస్తున్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఆయన ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఇప్పటికీ కూడా వేలాది మంది అభిమానులు ప్రజలు ఆయన వెంట పరుగులు తీస్తుంటారు, పురోమని పరుగులు తీస్తూ ఉంటారు. ఆయన 11 సీట్లు వచ్చినటువంటి ప్రతిపక్ష నేత, ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు, వేరే వాళ్ళు కనుక ఆ స్టేజ్లో ఉంటే కనుక ఈ పార్టీకే మనసు దిగజార్చుకొని దుప్పటి కప్పుకొని పండుకునేవాళ్ళు. ఏముంది, ఒక 5 ఏళ్ళు మనం రెస్ట్ తీసుకుందాం, ప్రజలే వద్దనుకున్న తర్వాత మనం ఎందుకు ఏం చేయాలి, చూద్దామంట, 5 ఏళ్ళ తర్వాత మనం చూసుకుందాం అని అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా అనుకోకపోవడం వల్ల ఇప్పటికీ కూడా ఆయన చాలా యాక్టివ్ మోడ్లోనే ఉన్నారు. ఏంటి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షం చేసేటువంటి ప్రతి పనిని ఆయన విమర్శించడం కావచ్చు. కొన్నిసార్లు ఆయన విమర్శలు కొన్ని హాస్యాస్పదంగా మార్చడానికి ప్రతిపక్షం అధికార పక్షం ప్రయత్నించుండొచ్చు. ఉదాహరణకు అమరావతి రాజధాని చేసినప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. దానివల్ల కాస్త అంత ఇంత దెబ్బతిన్న మాట కూడా వాస్తవం, మనం నిజాలు మాట్లాడుకుంటే. కానీ అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ 3 ముక్కలాట అని హేళన చేసిన వాళ్ళు ఈయన ప్రతిపక్షంలో వచ్చినా కూడా కొత్త వాదన తెరపైకి తీసుకురావడంతో కాస్త విస్తుపోయిన మాట అయితే నిజం. ఈయనేం చేశారు, ఉన్నట్టుండి అమరావతి రాజధాని అంటున్నారు కదా, మావిగన్నని ఎందుకు రాజధాని చేయకూడదు, మొట్టమొదట మావిగన్న అనగానే అదే పేరుతో తీసుకుని కసితో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు చేసిన ట్రోల్స్ మామూలుగా లేదు, చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి అవి పట్టించుకోలేదు, మీ ఇష్టం చేసుకోండి అన్నారు. ఆయన నా మాట, నా ప్రపోజల్ నేను పెట్టాను, నేను ఇలాగే ముందుకెళ్తాను, అది ఒక భిన్నమైనటువంటి శైలి. సో ఆయన సాక్షాత్తు ప్రెస్ మీడియాలోనే ఏం చెప్పారు, నెక్స్ట్ టైం ఎలక్షన్లకు మా మేనిఫెస్టోలోన మేము ఇది చేరుస్తామని ధైర్యంగా చెప్పేయడం, ఇది కాస్త మనం ఆలోచించదగ్గ విషయం. ఆయన ఏమన్నారు, మేము మేనిఫెస్టోలో చేరుస్తాం, మావిగన్ వర్సెస్ అమరావతి పెడతామంట. ఎవరు చంద్రబాబు నాయుడు ఇష్టమైతే అమరావతి కావాలనుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు కోటేస్తారు, మావిగన్ కావాలనుకునే వాళ్ళు జగన్ కోటేస్తారని ఒక సీరియస్ నోట్తో చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు కూడా పునరాలోచనలో పడ్డారా అని కొన్ని సందర్భాల్లో మనకు అనిపించిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన మొన్న తాజాగా అమరావతి అంటే విజయవాడ, గుంటూరు, మంగళగిరి అని ఏదో ఒక 3 ప్రాంతాలు కలిపి విజయవాడ, గుంటూరుని కూడా అందులో చేర్చడం చూస్తూ ఉంటే, ఇది కూడా అమరావతి పరిధిలో ఉంది కదా అని చెప్పడం చూస్తుంటే మెల్లగా జగన్ చెప్పినటువంటి ప్రపోజల్కు ఎందుకు వచ్చిన గొడవ, మనం కూడా ఒక మాట అని ఉందాము అన్న ధోరణి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది మొత్తం పొలిటికల్ సినారియో. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలోన ఒక యాప్ ఆవిష్కరించారు, జగన్ 2.0 సూపర్ యాప్. అది పార్టీకి సంబంధించినటువంటి యాప్. ఆ యాప్లోన అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ని వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదలు చిట్ట చివరి కార్యకర్త దాకా, సామాన్య కార్యకర్త దాకా అందరికీ కూడా ఆ ప్లాట్ఫామ్ కామన్గా కనెక్ట్ అయి ఉంటుంది. ఇంత పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ని వాళ్ళు తయారు చేశారు. ఈ ప్లాట్ఫామ్ ఎందుకు, ఏంటి, ఏం కదా, సరే దీనికి కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అనుబంధ సోషల్ మీడియాలోన చెప్తూ, ఈవెన్ శాటిలైట్ ఛానల్లో కూడా అన్నారు, ఏమని, యాపట, రాజకీయ యాపట, అందరినీ కలుస్తారట, ఈయనే ఎవరికి అందుబాటులో ఉండరు, ఎప్పుడు బెంగళూరుకి వెళ్తుంటారు. అవును, ఈయన ఎప్పుడు బెంగళూరుకి వెళ్ళారు, మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఎవరైనా చేసే పని అదే కదా, అందరూ కొత్త ఏముంది అని. అంటే మధ్యలో ఉండి ఆలోచించే వాళ్ళకు మళ్ళీ వాళ్ళు అలా చేశారు, మీరు కూడా అలా చేశారు కదా అనే మాట అయితే అనిపిస్తుంది. ఇందులో కొత్త ఏముంది అని మీరు విమర్శ చేస్తే ఏదో ప్రత్యేకంగా ఉండాలి, కొత్తగా ఉండాలి, అవురా ఇలా చేశాడా అనుకునే ఉండాలి కదా. మీరు పాత విమర్శలు మళ్ళీ మీరు కొత్తగా దుమ్ము దులిపి చేశారనుకోండి, అబ్బే ఇది రొటీన్ అంటే అని కొట్టి పారేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విమర్శలు ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి, నిర్మాణాత్మక. ఇది బోత్ నాట్ ఓన్లీ తెలుగుదేశం ఆర్ జనసేన బట్ ఆల్సో వైఎస్ఆర్సీపీ 2 పక్షం వాళ్ళు కూడా నిర్మాణాత్మక ధోరణితోనే విమర్శలు చేసుకున్నప్పుడే ప్రజల్లోనూ గుర్తింపు ఉంటుంది, విలువ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, అధికార పక్షంలో ఉండేవారు మమ్మల్ని వేధిస్తున్నారు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకుల్ని కావచ్చు, చాలామందిని కూడా కక్ష సాధింపు ధోరణితో, ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, మేము పెట్టిన పోస్టుల్ని అదే పనిగా వెంటపడి ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వీటన్నిటికీ పరిహారంగా యాప్
తీసుకొస్తున్నాము, ఒక ప్రత్యేక యాప్. ఈ యాప్ ద్వారా పార్టీ కార్యకర్తలు నిర్భయంగా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లోన తమ భావాలను పంచుకోవచ్చు, తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు, చాలా యథేచ్ఛగా వాళ్ళు ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ డైరీ అని ఒకటి దీనికి కనెక్ట్ చేస్తూ ఉన్నామని చెప్పారు. ఈ డిజిటల్ డైరీ ద్వారా ఏమైనా మీకు ఫిర్యాదులు ఉంటే, ఏమైనా మీకు సందేహాలు ఉంటే వాటన్నిటిని కూడా నోట్ చేయండి, అన్నీ అందరం చూస్తాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నేను చూస్తాను, నా దృష్టికి తీసుకురండి అలా అనలేదు. అన్నీ అందరూ చూస్తాం కాబట్టి దాన్ని అడ్రస్ చేయడం, అంటే ఆ సమస్య గురించి చర్చించడము, మాట్లాడడము చాలా సులువవుతుంది. కాబట్టి ఒక కామన్ వేదిక, ఎవరికి స్టేజ్, అటు అధ్యక్షుడు మొదలుకొని చిట్ట చివరి కార్యకర్త దాకా కూడా ఒక పెద్ద డయాస్ క్రియేట్ చేయాలని ఈ యాప్ను వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. ఒక రకంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ఏ పార్టీ అయినా సరే ఇలా చేయాల్సిందే. తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లేవని కాదు, జనసేనకు కూడా ఉన్నాయి. ఏమంటే ఇవాళ రేపు ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక ఐటీ సెల్ ఉంటుంది, ఒక లీగల్ సెల్ ఉంటుంది, ఒక డిజిటల్ సోషల్ మీడియా గ్రూప్ కూడా ఉంటుంది. అది లేని వాళ్ళంటే ఎవరూ లేరు. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియాలోన ఎవరు పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతూ ఉంటుంది. అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ని అయితే ఆవిష్కరించారు. సో ఇక్కడ ఏంటంటే కార్యకర్తల రక్షణ, అంటే ఇక్కడ ఏంటంటే కార్యకర్తల రక్షణ, డిజిటల్ డైరీ అనుసంధానం, కుట్రలను తిప్పికొట్టేలా వైసీపీ సొంత ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసుకుంది. రాజకీయాల్లోన డిజిటల్ నెట్వర్కింగ్, సోషల్ మీడియా వ్యూహాలు అత్యంత కీలకం. ఇవి రెండు చాలా కీలకం. ఇతర సామాజిక మాధ్యమాల్లో వైసీపీ కార్యకర్తల కంటెంట్ను అణిచివేస్తున్న కారణంగా వీళ్ళు చెప్తున్నది, ఎందుకు మీరు యాప్ ప్రారంభిస్తున్నారంటే ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోన మా కంటెంట్ను అణిచివేస్తున్న, తొక్కివేస్తున్న కారణంగా ఎవరో అడ్డుకోలేని విధంగా సొంతంగా మేమే ఒక ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం. ఇంకా ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో పెడుతుంటే ఇబ్బందిగా ఉంటుందేమో, వాళ్ళు తొలగించడమో ఇంకోటి చేస్తున్నారు, వెంటబడ్డం చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? ఈ తలనొప్పే వద్దు. మా మాట ఏదో మేమే మాట్లాడుకుంటాం, మా విమర్శ ఏదో మేమే చేసుకుంటాం, మా డయాస్ మాది, అంతా మా సొంతం. ఇప్పుడు అంతా అంతే కదండి, అదే ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు గతంలోన రాజకీయ నాయకులు మీడియా అంటే కొంచెం అలా అయినా చూసేవాళ్ళు. మీడియా రావాలి, మేము ప్రెస్ మీట్ పెడితే అన్ని పేపర్ల వాళ్ళు రావాలి, అన్ని టీవీ ఛానల్ వాళ్ళు రావాలని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక సోషల్ మీడియా ఉంది, ఒక యూట్యూబ్ ఉంది, శక్తి ఉంటే శాటిలైట్ ఛానల్ కూడా ఉంది. ఇది అత్యంత బహిరంగ రహస్యం. ఇదేమి ఎవ్వరు కూడా భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏదో ఒక మీడియా సంస్థతో అలైన్ అయ్యన ఉంటుంది, పెట్టన ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి పక్కా. సో ఈ నేపథ్యంలోన ఎవరు అడ్డుకోలేని విధంగా సొంత ప్లాట్ఫామ్ను రూపొందించుకోవడం ఇప్పుడు టాపిక్గా, డిబేటబుల్ టాపిక్గా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తున్న కంటెంట్ను కుట్రపూరితంగా డిలీట్ చేయిస్తున్నారని వీరు ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే బయట వ్యక్తులు ఎవరు పడితే వారు కంటెంట్ను డిలీట్ చేసే హక్కు ఈ ప్లాట్ఫామ్ పైన ఉండదు. అది ఈ ప్లాట్ఫామ్ పైన ఉండేటువంటి ఇంకొక ప్రత్యేక గుణం ఏంటంటే ఇట్ మే బీ పబ్లిక్, ఓపెన్ టు పబ్లిక్, బట్ నోబడి కెన్ డిలీట్ ఇట్. చదువుకోవచ్చు, అంతేగాని ఎవరు డిలీట్ చేయడానికి వీలు లేదు అని ఆ రైట్స్తోన ఈ యాప్ను తెరపైకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉంటారు. పైగా ఏంటి, అంతా ఇంటాక్ట్గా అందరూ యాక్టివేట్ మోడ్లో ఉంటారు. అధ్యక్షుడు మొదలు కార్యకర్త దాకా అందరూ కూడా అనుసంధానమై ఉంటారు. కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారు, పార్టీలో ఏం జరుగుతోంది, కదలికలు ఎలా ఉన్నాయనేది అందరికీ తెలుస్తుంటుంది. అధ్యక్షులు ఎక్కడ వెళ్తున్నారు, ఆయన ఎక్కడెక్కడ సమావేశం పడుతున్నారు, ఆయన ఎక్కడెక్కడ మీటింగ్లు హాజరవుతున్నారు, అది లైవ్ ఫీడ్ ద్వారా తెలుస్తుంది. అలాగే కార్యకర్తలు సోషల్ మీడియాలోనే ఏమేం పోస్టులు పెడుతున్నారు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది కూడా అధినేతలకు తెలుస్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఈ పారదర్శకత కూడా ఈ యాప్లో ఉందని వాళ్ళు చెబుతూ ఉన్నారన్నమాట. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు అంటే కేవలం పార్టీ సొంత గొడవేనా, ఇది సొంత వ్యాపారమా అంటే వేరే వాళ్ళకి అవకాశం లేదంటే అలా కాదు, ప్రజా సమస్యలకు కూడా ఇందులో మనం చోటు కల్పిస్తున్నామని సాక్షాత్తు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ యాప్ ఆవిష్కరించిన సందర్భంగా ఆయన చెప్పారు. ఈ యాప్ ద్వారా నేరుగా పార్టీ నాయకత్వంలో టచ్లో ఉండే అవకాశం లభిస్తుంది. పార్టీ నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్ మీట్లు, ముఖ్యమైన అధికారిక అంటే అఫీషియల్
అనౌన్స్మెంట్లు లైవ్ ఫీడ్ ద్వారా ఈ యాప్లో అందుబాటులోనే ఉంటాయి. సోషల్ మీడియా వేదికల్లో వైఎస్ఆర్సీపీపై జరుగుతున్న అనుచిత విమర్శలు, మార్ఫింగ్ వీడియోలపైన చట్టపరమైన ఫిర్యాదులు కూడా ఇక్కడే చేయొచ్చని చెబుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తన సోషల్ మీడియా ఉనికిని మరింత శక్తిమంతంగా, అది ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే మా సోషల్ మీడియాను మరింత పవర్ఫుల్గా మేము మార్చుకుంటాము. ఇదేమి వాళ్ళేమో దాచిపెట్టి గుట్టు చెప్పుడు కాకుండా ఒక యాప్ క్రియేట్ చేసి తద్వారా ఏదో భూకంపం పుట్టించాలని వాళ్ళు ఏం అనుకోవట్లేదు. అంత ఓపెన్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో బాబు మేము ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తున్నాం, ఈ యాప్ మన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటుంది, ఎవరు ఏమైనా ఇందులో మాట్లాడవచ్చు, ఎవరు ఏ విధంగా మా అభిప్రాయాల్ని పంచుకోవచ్చు, ఎనీథింగ్ కాన్ఫ్లిక్ట్ ఉండే ప్రతి మ్యాటర్ని ఇక్కడ మీరు పోస్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు, చదువుకోవచ్చు, ఎవ్రీథింగ్ అట్ వన్ స్టెప్ అనే రీతిలోనే ఈ యాప్ను వాళ్ళు రూపొందించారు. అయితే కూటమి పై ఇదో తిరుగులేని అస్త్రంగా మారుస్తున్నారని మరికొంతమంది అంటారు. సో వీళ్ళేదో వాళ్ళ సొంత గొడవ కోసం, వాళ్ళ సొంత వ్యాపకం కోసం, సొంత యాక్టివిటీ కోసం వీళ్ళు యాప్ తయారు చేస్తూ ఉంటే అబ్జర్వర్స్ ఏమనుకుంటున్నారు, చూసారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాప్ తయారు చేస్తున్నారట, ఇదేదో కూటమి ప్రభుత్వం పైన అస్త్రంలాగానే ఉంది అని అంటున్నారు. యాప్ ఉన్నా లేకున్నా ఏం చేసినా కూడా ప్రతిపక్షం అన్నాక అధికార పక్షాన్ని నిలదీయక తప్పదు, విమర్శించక తప్పదు. అధికార పక్షం అన్నాక ప్రతిపక్షాన్ని విననట్టుగా నటించినా అందులో ఏదైనా మంచి పాయింట్ ఉంటే గుట్టు చెప్పుడు కాకుండా అమలు చేయక తప్పదు. ఇవి రెండు కూడా అనివార్యమైన అంశాలే. సో పైగా ఇంకా ఏమంటున్నారు కొంతమంది అంటే, అదింత కాదండి, పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చేజారిపోకుండగా, ఎక్కడో స్లిప్ అయిపోకుండగా వాళ్ళను గట్టిగా పట్టుకోవడానికి, పార్టీపై పట్టు సాధించడానికి ఈ యాప్ను తయారు చేశారని కూడా అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో, ఈ యాప్ ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, దీనికి ఇంకా ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటాయా, ఇది పబ్లిక్ని ఎలా అడ్రస్ చేస్తుంది, కార్యకర్తలను ఎలా అడ్రస్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం తెరపైకి చూడాలి. అయితే ఈ యాప్ తీసుకొచ్చిన మాట మాత్రం అధికార పక్షంలోన ఒక సంచలనాన్ని రేకెత్తిస్తోంది. వాళ్ళు కూడా అంతే ధీటుగా ఈ యాప్ పైన ఎగతాళిగాను, వ్యంగ్యంగాను విమర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు కూడా. అదండి సమాచారం. దట్స్ ఆల్.